నమస్తే అందరికీ ఈరోజే మూవీ రిలీజ్ అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ గురించి రివ్యూ చెప్పబోతున్నాను. మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ మూవీ చూస్తుంటే ఒక కంప్లీట్ విజువల్ వరల్డ్లోకి వెళ్ళినట్టు ఫీల్ వస్తుంది. ప్రతి ఫ్రేమ్, ప్రతి విజువల్, సీజే అంతా ప్యూర్ క్రియేటివ్ లెవెల్లో ఉంటుంది. మూవీ స్టార్టింగ్లోనే జేమ్స్ కెమెరాన్ గారు వాళ్ళ మూవీలో హైలైట్ విజువల్స్ అన్నీ చూపిస్తారు. దానివల్ల మనకు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఎలాంటి బోరింగ్ సీన్స్ కూడా అనిపించదు. మూవీ ఎక్కడ కూడా బోరే కొట్టదు మనకు. అండ్ మనకు తెలిసినట్టే ఈ మూవీ రన్ టైం 3 hours ప్లస్ ఉంది, కానీ మనకు ఎక్కడ కూడా అసలు బోర్ ఆర్ ఎనీ మూవీ ఇంకా ల్యాగ్ అవుతుంది ఆర్ టైం అయిపోతుంది అనే ఒక సెన్సేషన్ కూడా మనకేం ఉండదు. అంతగా గ్రేట్ ప్రజెంటేషన్, స్క్రీన్ ప్లే అండ్ విజువల్స్ ఉంటాయి మూవీలో. స్టోరీలో మనకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ ఉంటుంది, లవ్ గురించి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి. ఇవి మూవీ మీకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఇవ్వదు, మీరు ఫ్యామిలీతో కూడా హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అండ్ స్టోరీ లోపలికి వస్తే మాత్రం మూవీ స్టోరీ బేసిక్గా ట్రైలర్లోనే ఐడియా వచ్చేస్తుంది. ఫైర్ అండ్ యాష్ అనేది ఒక టైటిల్ ఎందుకు పెట్టారు మూవీలో చూస్తే మనకు మొత్తం క్లారిటీ అనేది వస్తుంది. ట్రైలర్లో చూపించినట్టే ఫైర్ అనేది ఒక క్యారెక్టర్, ఎవరైతే ఫైర్ క్యారెక్టర్ ఉంటారో అది మనకు ఈ యొక్క ట్రైలర్లో క్లారిటీగా కనిపిస్తుంది. ఆ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఈవా అనే గాడ్ని నమ్మదు. ఒక చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల నమ్మకపోవడం వల్ల తను వీళ్ళకి ఎనిమీ లాగా ఉంటుంది. ఎవరైతే జేక్ సుల్లీ వాళ్ళ టీం ఉంటుందో వాళ్ళకి ఎనిమీ లాగా ఉంటుందన్నమాట. అండ్ తను హ్యూమన్స్తో కలిసి వాళ్ళు కూడా యుద్ధం అనేది స్టార్ట్ చేస్తారు. ఎవరిని, మన జేక్ని చంపడానికి ట్రై చేస్తారు. అండ్ మూవీ మొత్తం ఇదే ఇంటెన్స్గా ఉంటుంది. మీరు థియేటర్లో చూస్తేనే ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మీకు ఆ ఫైట్స్ అన్న యాక్షన్ సీక్వెన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్మెంటే ఉండదు. అండ్ మీకు మూవీ చూసినప్పుడు కూడా ఎక్కడ ఏ సీన్లో కూడా బోర్ కొట్టదు. ఇంకా ఆగిపోతే, ఇంకా బ్రేక్ అయితే బాగుండు అని మీకు ఎక్కడ అలాంటి ఒక థాట్ కూడా మీకు రాదు. అంత గ్రేట్గా ప్రజెంటేషన్ చేశారు. అండ్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ.